కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల చోరీ ఆరోపణలు అర్థరహితమని విరుచుకుపడ్డారు. 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నారని, వార్డు మెంబర్ కాని వాళ్ళు కూడా విమర్శించడం సరికాదన్నారు. కరీంనగర్ ప్రజలను మహేష్ గౌడ్ అవమానించారన్నారు. ఓట్ల చోరీ జరిగితే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని ప్రశ్నించారు. అందరికీ దేవుడు ముఖ్యమే. వాళ్ళకన్నా ఎక్కువ పూజ చేస్తాం. దేవుడితో ప్రజలతో మాకు ఓట్లేపియని ఘోరం. దేవుడు చోట దేవుడున్నాడు. దేవుని రాజకీయాలకు లాగకండి దయచేసి. దేవుడు మహానుభావుడు, పెద్దోడు. మేము దేవుడు నమ్ముకున్నామా? దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు. బిచ్చపోళ్ళు మీరా మేమా? ఇలా ఓట్ చోరీ మూడోసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చిన మిత్రులారా? రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. బొంబాయి నాడికి ఓటు గుజరాత్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ పోయి ఓటేస్తున్నాడు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాలు. ఓట్లు పడ్డాక గెలవాలి వాళ్ళు. ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలేయాలి. ఇలా బండి సంజయ్ గాని, ఈటెల రాజేందర్ గాని, లక్ష్మణ్ గారు గాని, అరవింద్ గారు గాని, మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నాను మా బీసీ సోదరులు. పదవంటే ఇంత భయమా? ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్లి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బేసిక్ గా 2 చట్టాలు తెచ్చింది, వీటికి చట్టబద్ధత ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పే స్థితిలో లేనప్పుడు మీరు బీసీగా చెప్పుకునే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. అందుకే నేను బండి సంజయ్ గారిని దేశ్ముఖ్ అనే మాట నిన్న ఒక మీటింగ్ లో చెప్పినాను. పుట్టుకతో బీసీ అయితే మాత్రం కాదు, మన ఘనంలో ఉండాలి, మన అలవాట్లో ఉండాలి, మన రాజనీతిలో మన చేసే విధానంలో బీసీ విధానాలు ఉండాలి. అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం. ఇలా బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాల రాస్తా ఉంటే వచ్చే తరాలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాయి? ఒకసారి బీసీ ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించాడు. బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు. మళ్ళీ ఏం గుర్తులేదు, 15 నిమిషాల మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికైనా? కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో, సర్పంచో, ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాలు. ఓట్లు పడ్డాక గెలవాలి వాళ్ళు. ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు.